ఏం చేస్తున్నారు? ఈ రోజు మెత్తని పకోడీ. ఓ ఏమో కట్ చేసినట్టున్నారుగా ఆల్రెడీ. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కట్ చేశాను. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఓ నైస్. పొడుగ్గా కట్ చేస్తున్నారా లేదు లేదు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చిన్నగానా? ఓకే. చూపిస్తాను చూడండి కట్ చేసిన తర్వాత. ఓకే అంకుల్. ఏంటి ఈరోజు స్పెషల్ ఈవినింగ్ అనా? ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఓ నైస్. అంటే చాలా స్పైసీగా ఉంటాయా? చాలా బాగుంటాయండి. అయితే నేను ఇది మెత్తని పకోడీ అంటారు. ఈ మెత్తని పకోడీ తిన్నాక కొంచెం టీ కానీ హార్లిక్స్ కానీ తాగితే బాగుంటుంది. టీ బాగుంటుందేమో కదా కాంబినేషన్. టీ తాగని వాళ్ళు హార్లిక్స్ బూస్ట్ కానీ తాగుతారు. అన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చిన్న చిన్నగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఓకే. మీకు ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. అంకుల్ చాలా బాగా కుకింగ్ చేస్తారు. అండ్ నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. అంకుల్ అంట ఏంటది దమ్ బిర్యానీ బాగా చేస్తారంట. ఈసారి నేను టేస్ట్ చేస్తాను. అదే మీరు ముందే చెప్తే నేను వచ్చి వీడియో తీసి అందరికి లైవ్ లో చూపిద్దాం ఎలా చేస్తారు. చికెన్ పకోడీ తర్వాత చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను. అంకుల్ సూపర్ చెఫ్ అన్నమాట. నైస్. అమ్మ చిన్న చిన్న భలే కట్ చేసేసారు అంకుల్. నేను కూడా చేయలేను ఇలా. అండ్ ఆంటీ ఎప్పుడు ఇక్కడ లైవ్ పెడుతూ ఉంటారు మీరు చూసినట్టయితే. అండ్ ఈ కలే దేనికి అంకుల్? పకోడీకేనా? ఇప్పుడు ఆయిల్ వేస్తారా? అంటే వాటర్ పోవాలన్నా? కొంచెం ఇది హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత కాస్త ఇలా క్లీన్ చేసుకోవాలి. ఓకే. ఆయిల్ పోసుకుంటే. ఓకే. ఇది ఆన్లైన్లో తీసుకున్నారా స్టవ్? తీసుకున్నాను. 4 బాగా సెట్ అయింది కూడా ఇక్కడ. బయటకు వచ్చింది కానీ సెట్ అయింది. ఇప్పుడు పిండి అవన్నీ కలుపుతారేమో. పిండి కలుపుతాను అంతవరకు. ఇది హీట్ అవుతుంది కదా. ఫ్రంట్ కాకుండా బ్యాక్ పెట్టుకుంటే స్లిప్ అయినా అటు పడిపోతుంది. ఎప్పుడు ముందు పెట్టుకోకూడదు ఆయిల్, మనకి తుల్లుతుంది. ఇక్కడ మధ్యలో ఆంటీ కూడా హెల్పింగ్ అనమాట. ఇది శనగపిండి అంకుల్. శనగపిండి అన్నీ సూపర్ ఫాస్ట్గా ఆంటీ హెల్ప్ చేసేస్తున్నారు అంకుల్కి. తనే చేస్తారు, కాకపోతే నేను ఏదో సెలవు పెట్టాను కాబట్టి ఆంటీకి రెస్ట్ అనమాట. తనే వంటింట్లోకి రానివ్వరు నాకు. అన్నీ ఆంటీయే చేసేసుకుంటారు. అయితే వంటింట్లోకి వస్తే గొడవ మా ఇద్దరికి. అంటే మీరు స్టార్ట్ చేస్తారా గొడవ? ఆంటీ స్టార్ట్ చేస్తారా? తనే స్టార్ట్ చేస్తా. ఆంటీ అంటే మీరు ఏం చేసేస్తున్నారు, ఎక్కడ దగ్గర పెట్టండి అంటారా? నాకు మళ్ళీ డబల్ పని అంటారేమో కదా. శనగపిండి తీసుకున్నాను. 4 స్పూన్స్ కొంచెమే. నాన్ వెజ్ వండేటప్పుడు డిస్కషన్ వస్తుందంట. తమ్నేల్ ఎలా అంటే ఈవినింగ్ టైం మెత్తడ్ పకోడీ ఇలా చేసుకోండి. లాంగ్ వీడియో. పసుపు కూడా వేస్తారా? ఇప్పుడు ఇందులో పింక్ సాల్ట్ వేసారా అంకుల్? ఓకే. పింక్ సాల్ట్ మేము ఎప్పుడు ఇదే వాడతాం. పింక్ సాల్ట్ యూస్ చేస్తాం. అంటే వైట్ సాల్ట్ యూస్ అంటారు, పింక్ సాల్ట్ అంటారు. ఓకే. ఆ రాక్ సాల్ట్ అంటే మళ్ళీ గడ్డలా. జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేస్తాను. ఓకే. కాస్త పసుపు. నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు, అందుకే నాకు రాదేమో పకోడీ ఇంట్లో. కొంచెం కొంచెం వేయాలి అంతే, మరీ కారంగా ఉండకూడదు, మరీ చప్పగా ఉండకూడదు. అవును. కొంచెం జస్ట్ కారం వేస్తాను. మిరపకాయలు ఆల్రెడీ కట్ చేశారు కదా, కొంచెం వేస్తాను జస్ట్ అంతే. వావ్ నైస్. నాని వామ్ ఏది? కానీ స్మెల్ చాలా బాగుంది. ఇదే వామ్ అనుకుంటా. అన్నీ చిన్న చిన్న డబ్బాల్లో దాచుకున్నారా? కొంచెం వేస్తాము. ఓకే. ఎప్పుడే ఆ పకోడీ స్మెల్ అనేది వచ్చేస్తుంది. బాగుంది. కలిపితే ఇంకా వరిపిండి వరిపిండి 1 స్పూన్ వేస్తాను. ఇదేమంటే డబ్బాలో వేసుకోలేదు. ఇవ్వండి, ఎక్కువ వేయద్దు, కొంచెం 1 స్పూన్. బేకింగ్ సోడా అంటారు. బేకింగ్ సోడా అంటే కొంచెం పొంగడానికి కదా, మెత్తగా ఉంటుంది. ఇంతే, ఎక్కువ వేయద్దు. ఓకే. వాటర్ కూడా కొంచెం. ఇదిగోండి ఇక్కడ ఉంది బాటిల్తో. ఆ బాటిల్తో ఇచ్చాను.
ఇవి వేసాం కదా, ఇవన్నీ కొంచెం కరివేపాకు కూడా సన్నగా తరిగేసేయాలి. ఇంకా చిన్న చిన్నవి కదా, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం కడుగుతాను. ఓకే, క్లీనింగ్ అయిపోతుంది కరివేపాకు కూడా. ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా మంచిగా హీట్ అవుతుంది. సో ఓకే, ఇది స్టవ్ 4 బర్నర్స్ అన్నమాట. సో ఈజీగా కుకింగ్ అయిపోతుంది. ఇదైతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ప్రెస్టేజ్ అనేది, బట్ ఇలా ఆఫ్లైన్లో తీసుకున్నారంట అంకుల్ వాళ్ళు. సో ఇది 5000 అంకుల్ పడింది. ఓకే, కరివేపాకు స్మెల్ బాగుంది ఫ్రెష్గా ఉండడం వల్ల. ఇంతే ఆంటీ కంటెంట్, మీరు అలా మాట్లాడుకొని వెళ్ళిపోవడమే. మనం ఏదో కూర్చొని కొత్తగా ఇవ్వాలని ఏమి ఉండదు. వీడియో చూపించి కరివేపాకు కూడా వేసాను, తర్వాత కొత్తిమీర, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు. ఓకే, అన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం మిక్స్ చేయాలి, వాటర్ కలుపుకోవాలి. దట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదా? అవసరం లేదు, దీనికి అవసరం లేదు. నేను వేసుకుంటాను, ఫ్రిడ్జ్ మీద ఉంది నన్ను. అంటే అది కూడా కొంతమంది వేస్తారు కదా, టేస్ట్ ముక్కలు వేస్తారు. అంతే, ఫస్ట్ పకోడీతో వ్లాగ్ స్టార్ట్ అయింది. సో అందులో కర్రీ ఏమంటారు, ఆనియన్స్లో వాటర్ అనేది దానికి ఫస్ట్ తగులుతుంది, దానివల్ల పౌడర్ అనేది మెత్తగా అవుతుంది కదా అంకుల్. సో వాటర్ అయితే కలిపేస్తున్నారు అంకుల్ మంచిగా. ఇంకా కొంచెం మజ్జిగ కలుపుకుంటారు, మజ్జిగ కలిపితే ఇంకా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. కొంచెం రోజు కలిపితే మెత్తగా వస్తుంది పకోడీ, గట్టి కలిపిస్తే గట్టి పకోడీ లాగా వచ్చేస్తుంది. ఎన్ని ఉల్లిపాయలు కూడా వేయరు కానీ నేను వేసాను. సో మంచిగా కలుపుతున్నారు అంకుల్. బిజినెస్ స్టార్ట్ చేయాలి, కొంచెం జాబ్ వదులుకోవాలి. ఈ పకోడీ కోసం జాబ్ వదిలేస్తాను. ఇదేదో పనిలేని మంగళ జీవితాలు పెరిగినట్టు పని లేదు. అది వదిలేదు అంకుల్, దానికన్నా బిజినెస్ లోనే ఎక్కువ వస్తాయి తెలుసా. అవునవును, అది నిజమేరా. మరి అదంది కదా, అదేంటంటే మనకి లైఫ్ మొత్తం లైఫ్ మొత్తం అదే. గవర్నమెంట్ అనేది కూర్చొని తిన్నా తరగదు కదా. సో ఆయిల్ అనేది బాగా మరిగింది అనమాట. సో ఇది హై ఫ్లేమ్ బర్నర్ కదా అంకుల్, అది ఓకే. 2 హై, ఇది సిమ్ సిమ్. ఓకే, ఆయిల్ అయితే బాగా మరిగింది అనమాట, కొంచెం వేసారు అంకుల్. సో ఇప్పుడైతే పకోడీ స్టార్ట్ అయిపోతుంది. ఓ నైస్. అది ఇంకా బాగా ఎల్లోయిష్ కలర్ వస్తుందా? వస్తుంది, కాలిన తర్వాత వస్తుంది. అదే అదే, బాగా లోపలిది కూడా మంచిగా కుక్ అవ్వాలేమో. ఈ రోజు నేను ఇక్కడ పకోడీ నేర్చుకున్నా. నైస్. నాకు రాదండి, ఈరోజు హాలిడే కాబట్టి మీరు లీవ్, అదే సారీ లీవ్ కాబట్టి మీరు ఈరోజు చక్కగా మంచిగా వేసారు. అంకుల్ మీ చేతిలో ఉన్న టాటూస్ ఏంటి అంకుల్, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మమ్మీ డాడీయా? నైస్. ఇది బ్యాక్ సైడ్ది నార్మల్ త్రిశూలం, శివయ్య ఇష్టం అని చెప్పి ఇక్కడ. ఓ ఇక్కడ కూడా ఉందా? ఓ ఇక్కడ ఒకటి ఉంది చిన్నది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, స్టాటస్ పర్లేదు. ఓకే, నన్ను బాడీ అంతా చూస్తారు అప్పుడు. వాళ్ళకి ఉంటాయి, పోలీస్ వాళ్ళకి రిమూవల్ అవుతుంది ఆంటీ. 2-3 టైమ్స్ పడుతుంది, అంటే దాన్ని బట్టి. ఇదైతే 4 టైమ్స్ పడుతుంది. ఇదంటే మళ్ళీ అంతా రెడ్డిష్ అయిపోతుంది కదా, అంతా రెడ్డిష్ అయిపోతుంది. మళ్ళీ ఇది ఒకవేళ పోయింది అంటే మళ్ళీ వెళ్ళి వేయించుకుంటారా? అంటే లైట్ అయిపోతుంది కదా, డల్ అయిపోతుంది కదా అంకుల్. కలర్ ఇప్పుడు స్టార్టింగ్ లో బ్రైట్ ఉండేది రెడ్, ఇప్పుడు అలాగే అయిపోయింది కదా, మళ్ళీ అలాగే ఉందా? అంటే కొన్ని కలర్ షేడ్ అయిపోతాయా?
సో మీ పకోడీది నాకు 10 minutes వీడియో వచ్చింది. మా జారాది రాక్సీది షాక్ అది మీరే తినండి అమ్మా. అది మా మన్మలు కదా. చాకో జారా రాక్సిన్ మిస్ అవుతారు అంకుల్ మీకు ఆ ముగ్గురులో ఎవరంటే ఇష్టం? నాకు ముగ్గురు ఇష్టం. ముగ్గురు ఇష్టం బాగా అంటే చాకో అంటే నాకు చాకో అంటే చాలా చాకో రాక్సీ అంటే నాకు చాలా ఇష్టము. చాకో కూడా ఇష్టమే, చాలా ఇష్టమే. రాక్సీని ఎక్కడ తీసుకొచ్చేస్తున్నాను చాలా అరుపులే వెళ్ళిపోతుంది. ఎక్కడ పట్టుకెళ్ళిపోతారేమో అని కాదు, దాని టెన్షన్ దానికి. చూడండి ఎల్లో కలర్ లో వస్తుంది, చేంజ్ అవుతుంది. ఆ వామ్ ఏదైనా స్మెల్ అనేది ఇంత క్వాంటిటీ చేయరు. అది ఏదో ఒక ఉల్లిపాయకి ఇంత శనగపిండిలో ఒక ఉల్లిపాయ వేస్తారు, 2 పచ్చిమిరపకాయలు సన్న తరిగి దంచేసి అని వేసేస్తారు, వామ్ వేసేస్తారు అంతే. మళ్ళీ ఆ పిండిని కూడా 2-3 రోజులు ఫ్రిడ్జ్ లో పెడతారు, ఆ టేస్ట్ వస్తుంది మనకి. ఫ్రెష్ ఫ్రెష్ ఎప్పుడు అదే ఎగబడి తినేస్తారు. అదే బాగుంది. అంకుల్ మటుకు అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం, ప్రతిది కూడా ఇంట్లోనే, బయట మటుకు ఏమి బాగుండే కదా నాన్న. అవును అస్సలు ఆయిల్ కాదు అంకుల్, ఫస్ట్ అది చేసే ఇది కూడా బాగోదు కదా, ఏమంటే కడాయి. టిఫిన్ చేసారా, టిఫిన్ చేసాము, పూరి తిన్నాము, ఆయిల్ ఇలా మసిలిపోతుంది, అది బంద్ చేయదు. నేను అన్నాను ఏమమ్మా ఆయిల్ అంతా మసిలిపోయి పొగలు వస్తాయి, నీ బంద్ చేసేవచ్చు కదా, మళ్ళీ మీరు అది వేసినప్పుడు మనం స్టార్ట్ చేసుకోవచ్చు కదా అని అంటే అతను వచ్చి అది ఆఫ్ చేయను అని అంటున్నాడు. అంటే అందులో నాకు 2 పూరీలు వేస్తే నల్ల మసిపోకులే అయిపోతాయి కదా, దాని వల్ల క్యాన్సర్స్ అన్ని వస్తాయి, ఇన్ఫెక్షన్. నచ్చి ఇది వంక పెడుతుంది, ఇది నల్లగా హోటల్లో తిన్నామా, నేను రైస్ లో పెరుగు వేసుకుని తిన్నాను, ఇంకోటి ముట్టుకోలేదు నాకు, ఇక్కడ ఏ హోటల్ అని ఇప్పుడు కాంప్లెక్స్ ఆపోజిట్ లో అక్కడ అస్సలు బాగోదు అంకుల్. బాగానే ఉంటది, సిట్టింగ్ అయినా నీట్నెస్ అయినా అంతేం అనిపించదు. ఫుడ్ టేస్ట్ తీసుకుంటాడు కానీ 100 రూపాయల 4-5 రకాల కూరలు ఇచ్చారు, ఒకటి నాకు నచ్చలేదు. లాస్ట్ కి అన్నంలో పెరుగు వేసుకొని చక్కగా అది ఇచ్చిన అప్పుడు అది ఇచ్చిన అప్పుడు కూడా తినలేదు. ఆకలితో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చి చేయాలంటే కష్టం. ఒక రోజు మనము తినకండి ఉండిపోవచ్చు, కానీ బయట ఫుడ్ మటన్ నచ్చిపోతే తినకండి ఉండడం బెస్ట్. దానివల్ల మళ్ళీ జబ్బులు తప్ప ఏమి ఉండదు, ఇన్ఫెక్షన్స్ అన్ని. ఇంటికి వచ్చి ఏదో ఒకటి చేసుకొని అప్పటికప్పుడు వండిసి పప్పు పచ్చడితోనో మనం ఇంట్లో తినేస్తాం, కానీ బయట 100 రకాలు ఉన్న తినలేము, మటుకు మనకి నచ్చదు కూడా. ఇదిగో పకోడీ అయితే అయిపోయింది. నేనైతే పిచ్చిదా ఒక వాయి వేసాను, వాయి అంటారు కదా అదే. సో మంచిగా అయిపోయాయి, మంచిగా మెత్తగా ఉన్నాయి చాలా, అండ్ వేడిగా కూడా ఉన్నాయి. ఇది ఒక వాయి అయిపోతుంది, అయిపోతే అక్కడికి వెళ్ళినాక అక్కడ వీడియో తీసి ఓకే ఇంకా ఇక్కడ కాపేది.